27వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 143వ అధ్యాయము 10వ వచనము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. సహోదరి సహోదరులారా, మన పరలోకపు తండ్రి, మనల్ని సృష్టించిన దేవుడు మన ప్రభువు. మనము ఆయన బిడ్డలము. మనపై ఒక బాధ్యత ఉంది. అదే దేవుని చిత్తాన్ని జరిగించడం. మన ఇష్టాలకు కాదు కానీ దేవుని చిత్తానికే మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని చిత్తాన్ని జరిపించడంలో మనము ముందుండాలి. మన శక్తి వలన అది జరగకపోవచ్చు, కానీ ప్రభు యొక్క నడిపింపు కోసం తప్పకుండా ప్రార్థించాలి. ప్రభువా, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు. నీ చిత్తాన్ని నేను జరిగించడానికి నాకు జ్ఞానాన్ని, బలాన్ని, వనరులను అనుగ్రహించు అని మనం ప్రార్థించాలి. ప్రభు యొక్క సహాయం కోసము మనం ప్రార్థించినప్పుడు ప్రభువే మనల్ని అద్భుత రీతిగా నడిపిస్తాడు. మనకు కష్టంగా అనిపించినా ఇది ప్రభు చిత్తము అని మనం గ్రహించి విధేయతను కలిగి ఖచ్చితంగా ప్రభు యొక్క చిత్తాన్ని మనం జరిగించాలి. ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటే చాలు. మన శక్తి వలన, బలము వలన కాదు, కానీ ప్రభువే తన ఆత్మ కార్యాన్ని మన ద్వారా జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా ఇష్టాలకు కాదు కానీ మీ చిత్తానికే ప్రాముఖ్యత ఇచ్చే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఎంత కష్టమైనప్పటికీ మీ పట్ల విధేయతను కలిగి మీ చిత్తాన్ని జరిగించడానికి మేము సిద్ధపడాలి తండ్రి. మా జ్ఞానము వలన, బలము వలన మేము చేయలేము, గాని మీరే మాకు సహాయం చేయాలి ప్రభువా. మీ చిత్తాన్ని జరిగించడానికి తగిన జ్ఞానాన్ని, బలాన్ని, వనరులను అద్భుతముగా అనుగ్రహించండి తండ్రి. ప్రతి క్షణము మీరే మమ్మల్ని నడిపిస్తూ మీ చిత్తాన్ని జరిగించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.